గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఇప్పుడు కొంచెం చిన్నపిల్లలు అంటే 4th 5th వాళ్ళకి కొంచెం ఆలోచించే కొంచెం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇద్దాం. మీరు ఆ ప్రాబ్లం ఫస్ట్ ట్రై చేయండి. ట్రై చేసి రాకపోతే అప్పుడు సొల్యూషన్ చూడుకోండి. సో బాగా ఆలోచించండి. బాగా ఆలోచిస్తే థాట్స్ వస్తాయి ఖచ్చితంగా. దాని మీద కనుక కాన్సన్ట్రేట్గా ఆలోచిస్తూ ఒక 5 minutes టైం తీసుకోండి. తీసుకొని డిఫరెంట్గా ఏం చేద్దాం అని బాగా ఆలోచిస్తే ఖచ్చితంగా థాట్స్ వస్తాయి. సో అదే కరెక్ట్ ఎడ్యుకేషన్. అలా వెళుతూ ఉన్నారా, మంచి మంచి స్కిల్స్, బాగా డిఫరెంట్గా ఆలోచించడం, అవన్నీ మీకు బాగా వస్తాయి. సో ముందుగా చిన్నపిల్లలకు ఒక ప్రాబ్లం ఇస్తున్నాను. MONKEY మంకీ. సేమ్ అదే మళ్ళీ రాస్తున్నాను. MONKEY సేమ్ అదే వర్డ్ MONKEY అలా రాసుకుంటూ వెళ్తున్నాను. అయితే ఫైండ్ 1000th లెటర్. 1000th లెటర్ ఏమవుతుందో కనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ లెటర్ కదా, సెకండ్, థర్డ్, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th లెటర్. 10th లెటర్ ఏంటి అంటే కే. అలాగే 11th, 12th, 13th, 14th, 15th లెటర్ ఏది? 15th లెటర్ ఎన్. సో ఇలా 16, 17 అట్లా లెక్కేసుకుంటూ వెళ్తే 1000th లెటర్ ఏమవుతుందో మీరు కనిపెట్టాలి. మనం అది రాసుకుంటూ ఉంటే పాసిబిలిటీ అవ్వదు. ఎలా చూసుకోండి, బాగా ఆలోచించండి. ఎట్లా రిపీట్ అవుతున్నాయి, ఎలా వస్తున్నాయి చూసుకొని మీరు బాగా ఆలోచించేయాలి. సో ట్రై చేస్తారు. ఫస్ట్ ఒక 5 minutes టైం తీసుకోండి, స్టాప్ చేసి. సో ట్రై చేయాలమ్మా 1 minute. ఐడియా ఏదైనా వచ్చిందా? సో ఇక్కడ ఇవే టర్మ్స్ చూడండి. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇదే 6 మళ్ళీ రిపీట్ అయ్యింది. అగైన్ సేమ్ 6 మళ్ళీ రిపీట్ అయ్యింది. అంటే 6 లెటర్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి. సో నా దగ్గర మొత్తం ఒక 1000 చాక్లెట్స్ ఉన్నాయి అనుకోండి. ఎన్ని? ఒక 1000 చాక్లెట్స్ ఉన్నాయి. నేను 6 కలిపి ప్యాక్ చేసి ఒక్కొక్కటికి ఇవ్వాలి. 6 చాక్లెట్స్ 6 అట్లా 6 కలిపి ప్యాక్ చేస్తూ ఉన్నాను. సో మొత్తం ఎన్ని ప్యాకెట్లు అవుతాయి, ఇంకెన్ని మిగులుతాయి చూద్దాం. సేమ్ అంతే కదా. ఇదిగోండి 6 చాక్లెట్స్. సో ఇలా ప్రతి 6 కలిపి ప్యాక్ చేస్తూ ఉన్నాను. ప్యాక్ చేస్తే మిగిలిపోయినవి వెళ్ళి అసలు మొత్తం ఎన్ని ప్యాకెట్లు అవుతాయి. ఏం చేస్తాం? 1000 చాక్లెట్స్ కదా, 6 కలిపి ప్యాక్ చేస్తున్నాం కాబట్టి 6తో డివైడ్ చేద్దాం. 6తో డివైడ్ చేస్తే 6 1 6. So 6 6 36. Again 6 6 36. Oh, 166 ప్యాకెట్స్ తయారవుతాయి. 166. ఇంకా 4 చాక్లెట్స్ మిగిలిపోతాయి. అదే ఒక్క చాక్లెట్ మిగిలిందనుకో, అది M అయింది. M అనే చాక్లెట్. సో అదే 2 మిగిలినాయి అనుకోండి, MO. అదే 3 మిగిలితే MON అనే చాక్లెట్స్ మిగిలినట్టు. అంటే ఇప్పుడు 4 రిమైండర్ వచ్చిందంటే ఈ 4 ఇందులో ఆ లాస్ట్ అంటే ఆ 1000th లెటర్ ఏమవుతుంది? కే. సో మన ఆన్సర్ 1000th లెటర్ ఈజ్ కే. అర్థమైందా? మొత్తం 1000 చాక్లెట్స్ ఉన్నాయి. అంటే 1000th లెటర్ కావాలి. సో ఇక్కడ ఏంటి? 6 అవగానే రిపీట్ అవుతూ ఉన్నాయి. ఎవ్రీ 6 రిపీట్ అవుతున్నాయి. అంటే ఎన్ని మంకీ అనే వర్డ్స్ వస్తాయి? ఎన్ని వర్డ్స్ వస్తాయి? మంకీ అనే వర్డ్స్. ఇదిగోండి 1000ని 6తో డివైడ్ చేస్తే 166 వర్డ్స్ వస్తాయి. ఆ 166 టైమ్స్ రాసిన తర్వాత 4 మిగిలిపోయింది. 4 మిగిలిపోయిందంటే MONK వరకు వచ్చినట్టు. మనకి 1000th లెటర్ అంటే లాస్ట్ లెటర్ ఏమవుతుంది? కే. దేర్ఫోర్ 1000th లెటర్ ఇస్ కే. ఓకేనా? సో ఇదే కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇంకో ప్రాబ్లం ఇస్తాను, మీరు ట్రై చేయండి. మీరే ట్రై చేయాలి ఇదే కాన్సెప్ట్ మీద.
decimal form of 1/2, in the decimal form of 1/2, find 2000th decimal digit. 2000th decimal digit అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/7 ని డెసిమల్ ఫామ్లో రాస్తే 0 పాయింట్ అని డిజిట్స్ వస్తూ ఉంటాయి కదా, 0 పాయింట్ అని చెప్పి డిజిట్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా నాకు ఫస్ట్ డిజిట్ వద్దు, సెకండ్ డిజిట్ వద్దు, థర్డ్ డిజిట్, ఫోర్త్ డిజిట్, ఫిఫ్త్ డిజిట్, నాకు 2000th డిజిట్ చెప్పబోతుంది. 1/7ని డెసిమల్ ఫామ్లోకి మార్చిన తర్వాత 0 పాయింట్ ఇట్లా డిజిట్స్ కంటిన్యూ అవుతుంటాయి, వస్తూనే ఉంటుంటాయి, రిపీట్ సేమ్ ఇందాక. అయితే నాకు 2000th డిజిట్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అట్లా 2000th డిజిట్ ఏమవుతుందో కనుక్కోవాలి. ఓకేనా? సేమ్ మోడల్ ఇందాక ఎలా చేసాం అలాగే చేయాలి. ట్రై చేస్తారా? ఓకే, ఆలోచించి ట్రై చేయండి అమ్మా. ఓకే, చేశారా? ఎవరన్నా కొంతమంది అన్న ట్రై చేశారా? ఓకే, చూద్దాం మీరు చేసింది కరెక్టా కదా ఒకసారి చూద్దాం. 1ని 7తో డివిజన్ చేయాలి. 7తో అంటే పోవట్లేదు కాబట్టి పాయింట్ 0 పాయింట్ అనొచ్చు, 0 రాసుకోవచ్చు. 7 1 7. ఇప్పుడు పాయింట్ ఉంది కాబట్టి అగైన్ 0. సో 7 4 28. సపరేట్ చేస్తే 2, మళ్ళీ అగైన్ 3. 7 టేబుల్లో 7 2s 14. 14 పోతే రిమైన్ 6 0. 8 times 56. 56 సపరేషన్ చేస్తే 4 0. 7 5 35. డివిజన్ వచ్చు కదమ్మా అందరికి, లాంగ్ డివిజన్ 35 5 అగైన్ 0. సో 7 7 49. 49 పోతే 1 అంటే మనకు కావాల్సిన 1 మళ్ళీ ఇక్కడ వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ 1 మళ్ళీ రిపీట్ అయింది అంటే మళ్ళీ అగైన్ సేమ్ 0 మళ్ళీ ఇదే వస్తుంది. అంటే ఇప్పుడు ఎంత వచ్చింది అక్కడ 1 వచ్చింది 0, మళ్ళీ సేమ్ 1 టైం 7. సపరేషన్ చేస్తే ఎంత వస్తుంది 3. దీన్ని కంటిన్యూషన్ చేస్తున్నాను. సో మళ్ళీ 4 times 28. సో 2 times 14. సో 8 times 7 8 56. సో ఇలాగే చూడండి మళ్ళీ ఇదే వస్తున్నాయి. మళ్ళీ 5 times 35. చూడండి ఎలా వస్తున్నాయి, 1 4 2 8 5 7. నెక్స్ట్ 7 వస్తుంది. సో 7 times 49 అగైన్ 1. సో కనిపిస్తుందమ్మా? ఒక్క నిమిషం. ఓకే, సో అంటే అర్థమైంది, ఇంతవరకు అగైన్ రిపీట్ అవుతున్నాయి. చూడండి 1 4 2 8 5 7. 1 4 2 8 5 7. 1 4 2 8 5 7. 1 4 2 8 5 7. సేమ్ అవే రిపీట్ అవుతున్నాయి. సో ఇందాక అట్లాగనే మంకీ ఎట్లా రిపీట్ అవుతున్నాయో సేమ్ ఇక్కడ 1 2 3 4 5 6. ఇక్కడ కూడా సేమ్ 6. సో 6 డిజిట్స్ అవే రిపీట్ అవుతున్నాయి. 6 డిజిట్స్ అవే రిపీట్ వస్తున్నాయి. ఇప్పుడు సేమ్ ఇందాక అట్లాగనే చాక్లెట్స్ అనుకున్నాం కదా, 6 6 కలిపి ప్యాక్ చేయాలి. ఇక్కడ కూడా 6 6 6 6 కలిపి ప్యాక్ చేయాలి, అంతే కదా. సో అంటే ఇప్పుడు 2000 ఉన్నాయి మొత్తం మన దగ్గర చాక్లెట్స్, అంటే 2000th డిజిట్ కావాలి. సో ఈ 2000ని 6తో డివైడ్ చేద్దాం. 6తో డివైడ్ చేస్తే 18. సపరేట్ చేస్తే 2 0.
ఓ 6 3 18 మళ్ళీ 2 0 ఇక్కడ 0 ఇక్కడ అయిపోతుంది 18 అంటే 333 టైమ్స్ ఇట్లా వస్తూ ఉంటాయి. 333 టైమ్స్ ఇవి వచ్చి 2 డిజిట్స్ అంటే రిమైండర్ 2 వచ్చింది కాబట్టి లాస్ట్లో 2 మిగిలిపోతుంది. రిమైండర్ అంటే మిగిలిపోయింది అని 2 మిగిలినాయి అంటే ఏమై ఉంటుంది, ఫస్ట్ 2 మిగిలిపోయింది అంతే కదా. సో ఇట్లా చాక్లెట్స్ ప్యాక్ చేస్తూ ఉంటే మనకి 333 ప్యాకెట్స్ తయారయ్యి 2 చాక్లెట్స్ మిగిలిపోయాయి. సో ఆ రెండేమేంటి 1 and 4. అయితే 2000th లెటర్ ఏమవుతుంది, 2000th డిజిట్ 2000th డిజిట్ లెక్కేసుకుంటే ఏమవుతుంది, ఇదిగో ఈ 214లో ఈ 4 అవుతుంది. సో దేర్ఫోర్ 2000th డిజిట్ డెసిమల్ డిజిట్ ఎంత వస్తుంది ఈజ్ 4. 2000th డెసిమల్ డిజిట్ ఈజ్ 4. అర్థమైందా? సేమ్ ఇందాకటి మోడల్లోనే వచ్చింది ఇది కూడా. సో ఇందాక ఏ కాన్సెప్ట్ వాడామో అలాగే వస్తుంది. ఓకేనా? సో ఇలాంటి అప్లికేషన్ మీదే ఇదే కాన్సెప్ట్ మీద ఇంకొక డిఫరెంట్ ప్రాబ్లం ఇస్తాను, మీరు ట్రై చేస్తారా? డన్, ఖచ్చితంగా చేయాలి. సో మీరే చేయాలి, స్టాప్ చేసుకొని మీరే చేయాలి. చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఇదే కాన్సెప్ట్ ప్యాక్ చేయటం ఇన్ని కలిపి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక ప్రాబ్లం జాగ్రత్త వినండి. ఒక సీక్వెన్స్ ఆఫ్ టర్మ్స్ ఇస్తున్నాను. కొన్ని టర్మ్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ టర్మ్ 2024, ఫస్ట్ టర్మ్ ఏంటి 2024. నెక్స్ట్ టర్మ్ ఏం చేయాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ దిస్ నెంబర్. ఇందులో 2 స్క్వేర్ 0 స్క్వేర్ 2 స్క్వేర్ 4 స్క్వేర్ 2 స్క్వేర్ 0 స్క్వేర్ 2 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే డిజిట్స్ అన్ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డిజిట్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డిజిట్స్ అవన్నీ యాడ్ చేయండి. ఎంత వస్తుంది 4 0 4 16 మొత్తం 20 24. ఓ నెక్స్ట్ టర్మ్ ఈజ్ 24. అదే నెక్స్ట్ టర్మ్ ఉన్నప్పుడు అగైన్ నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది, సేమ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డిజిట్స్ 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, 4 స్క్వేర్ అంటే 4 4 16, 4 స్క్వేర్ అంటే 4 4 యాడ్ చేస్తే 20. ఓ నెక్స్ట్ 20. ఆ నెక్స్ట్ సేమ్ 2 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ అంటే 4 ప్లస్ 0 4. తర్వాత ఏంటి 4 స్క్వేర్ అంటే 16. ఇలా రాస్తూ వెళ్తున్నాను. అంటే ఎలా ఉన్నాయి, ఎవ్రీ టర్మ్ ఇన్ ది సీక్వెన్స్ ఎవ్రీ టర్మ్ ఈజ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ప్రీవియస్ టర్మ్ అంటే బిఫోర్ టర్మ్లో ఉన్న సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డిజిట్స్. ఆ డిజిట్స్ అన్ని స్క్వేర్ చేసి యాడ్ చేయండి. ఓకేనా? ఏంటి ఈ సీక్వెన్స్లో ఉండే టర్మ్స్ ఎలా వస్తాయంటే ఎవ్రీ టర్మ్ ఇన్ ది సీక్వెన్స్ ఫాలోస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ప్రిసీడింగ్ టర్మ్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ప్రిసీడింగ్ టర్మ్ బిఫోర్ టర్మ్స్కి యొక్క డిజిట్స్ అని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంత వస్తుంది. ఇలా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ కూడా అయితే 1 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. అలా నాకు ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటంటే ఫైండ్ 1000th టర్మ్ ఏమవుతుందో మీరు కనిపెట్టాలి. అర్థమవుతుందా? సేమ్ ఇప్పుడు ఇందాక అప్లై చేసిన కాన్సెప్టే ఉంటుంది. ఇందాక 2 ప్రాబ్లమ్స్ ఎలా చేసాము, మంకీ అనేది ఒకటి 1/7 ఒకటి ఎలా అప్లై చేసామో అదే కాన్సెప్ట్ ట్రై చేస్తారా? బాగా ఆలోచించి ఓన్గా థింకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరే చేయాలి. తప్పు చేసినా పర్వాలేదు, ఖాళీగా కూర్చోవద్దు. వెంటనే ఆన్సర్లు అసలు చూడొద్దు. వెంటనే ఆన్సర్ చూడకూడదు.
తప్పో రైటో మీరు ఓన్గా ట్రై చేస్తుంటే ఈరోజు కాకపోతే రేపు విన్ అవుతారు, ఆ తర్వాతనే విన్ అవుతారు, తర్వాతనే వస్తుంది. సో అట్లా వింటూ పోతున్నారు అనుకోండి, నో యూస్, అర్థమవుతుంది తప్ప మీకు చేసే స్కిల్ పెరగదు. సో కాబట్టి ట్రై చేయాలి. ఓకే, డన్. చేయడం స్టాప్ చేసుకొని, వీడియో స్టాప్ చేసి ట్రై చేయాలి. ఓకే, చేశారా? చూద్దాం ఎంతమంది చేశారో చూద్దాం. మీరు చేసిన వాడు ఎంతమంది కరెక్టో, ఎలా ఆలోచించి చేస్తున్నారో చూద్దాం. సరే, చేస్తున్నాను చూడండి. ఇది కంటిన్యూషన్ ఇంకా రాస్తున్నాను. ఇది ఆల్రెడీ రాసినట్టు నెక్స్ట్ టర్మ్ దీని తర్వాత వచ్చే టర్మ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు. 1² + 6², 1 + 36, 37. ఆ నెక్స్ట్ టర్మ్ కూడా వచ్చేసి 37. ఆ నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది? 3² + 7². 3² అంటే 3 3 జార్, 7² మీన్స్ 7 7 జార్ 49. దట్ ఈస్ 58. నెక్స్ట్ టర్మ్ కూడా వచ్చేసింది 58. నెక్స్ట్ టర్మ్ 58. నెక్స్ట్ చూద్దాం. 5² + 8². 5² means 25. 8² means 8 8 jar 64. That is 89. 89. నెక్స్ట్ చూద్దాం. 8² + 9². 64 + 81. అంతే కదా. 9² means 9 9 jar 81. యాడ్ చేస్తే 145. 145. 145. నెక్స్ట్ చూద్దాం. 1² + 4² + 5². సో 1² means 1. 4² 4 4 jar. 5² means 5 5 jar 25. 25, 41, 42. 42. ఏంటి సార్ ఎక్కడ దాకా వెళ్తారు? ఇలా రాస్తూ పోతున్నారు. ఎక్కడ దాకా వెళ్ళాలి? సో 1000 టర్మ్స్ రాసుకుంటూ వెళ్దాం. మనం అనుకోవాల్సిన 1000th టర్మ్ కదా. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, 5th, 6th, 7th, 8th, 9th, 10th. ఇప్పుడు 10th రాసి ఇంకా 1000 రాయాలా? నో, అలా 1000 రాస్తే చాలా టైం అయిపోతుంది. సో మరి ఏంటి మన టార్గెట్? ఏదో ఒకటి రిపీట్ అవ్వాలి. అంటే వచ్చిన టర్మ్ ఇప్పుడు 42 ఏమన్నా వచ్చిందా? ఇక్కడ ఎక్కడన్నా రాలేదు. 145 ఏమన్నా వచ్చిందా? లేదు. అది ఒకవేళ రిపీట్ అయిందనుకో, మళ్ళీ అవే తిరుగుతుంటాయి. అవే మళ్ళీ అగైన్ తిరుగుతూ ఉంటాయి. మన టార్గెట్ ఏంటంటే 42 వచ్చిందో లేదో చూసుకోండి. రాలేదు. ఇప్పుడు 42కి స్క్వేర్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ టర్మ్ అవుతుంది 4² + 2². నెక్స్ట్ టర్మ్ 4² means 16, 2² means 4. 20. ఎస్ చూసారా? 20 వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ ఉంది మన టార్గెట్, అది వచ్చేసింది మళ్ళీ. ఇప్పుడు ఆ నెక్స్ట్ టర్మ్ అనుకున్నాను అనుకోండి, ఇదే వస్తుంది. కాబట్టి చెక్ చేసుకోండి. దాని నెక్స్ట్ టర్మ్ 2² + 0². 2² + 0². 4 + 0 4. ఎస్, నెక్స్ట్ టర్మ్ ఈజ్ 4. మరి నెక్స్ట్ టర్మ్ అవుతుంది 4². 16. ఇదే వచ్చింది. 16 తర్వాత నెక్స్ట్ టర్మ్ వస్తుంది, మళ్ళీ ఇదే వస్తుంది చూడండి. 1² + 6². సో ఎంత వస్తుంది? 1 + 36, 37. అగైన్ ఇదే వచ్చేసి 37. అలా సో ఆన్. అంటే ఈ 20 దగ్గర నుంచి 24, 16, 37, 58, 89, 145, 42 వరకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇదే 20 మళ్ళీ మొదలైంది. సేమ్ 4, 16, 37, 58, 89, 145, 42, మళ్ళీ 24. చూసారా? ఇందాక కనుక మంకీలో ఉన్న వర్డ్స్ ఎలా తిరుగుతున్నాయి, లెటర్స్ అదే తిరుగుతున్నట్టుగా సేమ్ రిపీట్ అవుతున్నాయి. కరెక్ట్గా? కాకపోతే
ఈ ప్రాబ్లంలో 1000th లెటర్ కనుక్కోవడంలో చిన్న కన్ఫ్యూజ్ ఉంది. చిన్న ఇందాక ప్రాబ్లంలా కాకుండా దీంట్లో చిన్న ట్విస్టింగ్ కొంచెం ఉంది. అదేంటి చెప్పగలరా? నేను అడిగింది 1000th లెటరు ఇక్కడి నుంచి కాదు. ఇక్కడి నుంచి 1000th లెటర్ అంటే సేమ్ ప్యాక్ చేసినట్టుగా చేద్దాం. నేను అడిగింది ఇక్కడి నుంచి 1000th లెటర్ అడిగాను. అర్థమవుతుందా? దీంట్లో ఉన్న చిన్న ప్రాబ్లం. 1 2 3 4 5 6 7 8 టర్మ్స్ రిపీట్ అవుతున్నాయి కదా. 8 టర్మ్స్ రిపీట్ 1008తో డివైడ్ చేద్దామా? నో, ఇక్కడి నుంచి 1000th టర్మ్ కాదు మనం కనుక్కోవాల్సింది. ఇక్కడి నుంచి 1000th టర్మ్. ఇక్కడి నుంచి 1000th టర్మ్ అంటే మరి ఇక్కడి నుంచి ఎన్నో టర్మ్ అవుతుంది? 1000 నుంచి ఒకటి తీసేయండి. 1000 నుంచి ఒకటి తీసేస్తే 999th టర్మ్. 999th టర్మ్ అవుతుంది. మరి ఇక్కడి నుంచి ఏమవుతుంది? 998th టర్మ్ అవుతుంది. ఎస్, ఇక్కడి నుంచి మీరు కనుక్కుంటేటప్పుడు 998th టర్మ్ కనుక్కోవాలి. ఎస్, ఇక్కడి నుంచి 1000th టర్మ్ అంటే ఇక్కడి నుంచి ఏమవుతుందండి? 1000, 999, 998th టర్మ్ ఇక్కడి నుంచి కనుక్కోవాలి. అంటే మొత్తం నా దగ్గర 998 చాక్లెట్స్ ఉన్నాయి. చాక్లెట్స్ అయినా ఇప్పుడు చాక్లెట్స్ అయినా సరే బిస్కెట్స్ ఉన్నాయి. సో ఇన్ని బిస్కెట్స్ ఉన్నాయి. ఏవి? సో లేదా పెన్సిల్స్ ఉన్నాయి. ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? 998 పెన్సిల్స్ ఉన్నాయి. సో ఎన్ని ప్యాక్ చేస్తున్నాను? 1 2 3 4 5 6 7 8 పెన్సిల్స్ కలిపి ప్యాక్ చేస్తున్నాను. మొత్తం 8 అవ్వగానే ఒక ప్యాకెట్, 8 అవ్వగానే ఒక ప్యాకెట్, అలా ఎవ్రీ 8 పెన్సిల్స్ ఒక ప్యాక్ చేస్తూ ఉన్నాను. నాకు నా దగ్గర మొత్తం ఇన్ని పెన్సిల్స్ ఉన్నాయి. 998 పెన్సిల్స్ ఉన్నాయి. ఎన్ని ప్యాకెట్స్ తయారవుతాయో చూద్దాం. మనం ప్యాక్ చేయాల్సింది 8 ప్రతి 8 పెన్సిల్స్ కలిపి ప్యాక్, 8 కలిపి ప్యాకెట్, 8 కలిపి ప్యాకెట్. ఎన్ని ప్యాకెట్స్ తయారవుతాయో చూద్దాం. 1 times 8 2 60. ఓకే, 8 4 32 పోతే 6. రిమైండర్ కీలకం. ఇక్కడ చూడండి 124 ప్యాకెట్స్ తయారవుతాయి. 8 కలిపి ఒక ప్యాకెట్, 8 కలిపి ఒక ప్యాకెట్, ఇట్లా ప్యాక్ చేసుకుంటూ వెళ్తుంటే నాకు ఇన్ని ప్యాకెట్స్ తయారయ్యి 6 పెన్సిల్స్ మిగిలిపోయినాయి. 6 పెన్సిల్స్ మిగిలిపోయాయి. ఓకే, ఆ 6 పెన్సిల్స్ ఏమవుతాయి? ఫస్ట్ 6 అవుతాయి. రిమైండర్ 6 వచ్చిందంటే మన ఆన్సర్ ఏమై ఉంటుంది? 1 2 3 4 5 6. ఎస్, ఇదే మన ఆన్సర్. అర్థమవుతుందా? రిమైండర్ 1 వచ్చిందంటే ఇది ఆన్సర్. రిమైండర్ 2 వచ్చిందంటే సెకండ్. రిమైండర్ 3 వస్తే థర్డ్. అట్లా రిమైండర్ 6 వచ్చింది కాబట్టి 6th. సో ఇక్కడి నుంచి 6th కాదండి, ఇక్కడి నుంచి. ఎందుకు? ఫస్ట్ ఇక్కడి నుంచి 1000th టర్మ్ అంటే అది ఇక్కడి నుంచి ఎన్నో టర్మ్ అవుతుంది? 998th టర్మ్ అవుతుంది. ఈ 998 పెన్సిల్స్లోంచి 8 ప్యాక్ చేస్తూ వెళ్తున్నాను. ఇన్ని ప్యాకెట్స్ తయారైపోయి 6 మిగిలిపోయాయి. 6th టర్మ్ ఏమవుతుందండి? 84. అది మన ఆన్సర్. దేర్ఫోర్ 1000th టర్మ్ in the above sequence above sequence is ఎంత వచ్చింది? 89. సో అది ఇక్కడి నుంచి 1000th టర్మ్ వచ్చేసరికి 89. ఇక్కడి నుంచి అదేమవుతుంది? 998th టర్మ్. అదే ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే 1000th టర్మ్ అవుతుంది. Therefore 1000th టర్మ్ ఈజ్ 89. అర్థమైందా? వెరీ గుడ్. మరొక ప్రాబ్లం ఇద్దాం. ట్రై చేస్తాను కదా, చూద్దాం. ఓకే, 1 plus 2 plus 1 plus 2 plus 1 plus 2 plus so on. Find the sum of 125 terms. Find the sum of 125 terms. And first term, second term, fourth, first, second, third, fourth, fifth, sixth.
ఇక్కడ 6 టర్మ్స్ ఉన్నాయి, అట్లా 125 టర్మ్స్ రాశాను. యాడ్ చేసే అంత చాలా జాగ్రత్తగా వినండి. అమ్మ మీలో కొంతమంది ఈ రెండు కలిపి ఒక టర్మ్ అనుకుంటారు, అది రాంగ్. ఇది ఒక టర్ము, ఇది రెండో టర్మ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, అలా లెక్కేసుకుంటూ వెళ్తే 125 టర్మ్స్ యాడ్ చేసే అంత. ఓకే, ఆలోచిస్తారా? బాగా థింక్ చేయాలి. ఓకే, టైం తీసుకోండి. ఓకే, చేశారా? చూద్దాం. సో మీరు చేసినవి, మీరు ఆలోచించింది కరెక్టా కాదా? మీరు కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ మంది చేసే మిస్టేక్ 3 3 3 3 125 టైమ్స్ అనుకుంటారు. ఇంకేముందండి 125 త్రీసే కదండి, 125 త్రీస్ లెక్కేసుకుంటారు. ఈజ్ రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ అమ్మా. ఎందుకు? ఈ రెండు కలిపి ఒక టర్మ్ అని చెప్పానా నేనేమన్నా? ఇది ఒక టర్ము, ఇది ఒక టర్మ్ అని చెప్పానా? నో, ఇక్కడ 1 టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ దాకా మనకి 6 టర్మ్స్లో 1లు 3 టైమ్స్ వచ్చినాయి, 2లు కూడా 3 టైమ్స్ వచ్చినాయి. అంటే ఇక్కడున్న 6 టర్మ్స్లో లేదా ప్రతి 2 టర్మ్స్లో ఒక 1 ఒక 2, అనే 4 టర్మ్స్లో 2 1లు 2 2లు. అదే 6 టర్మ్స్లో 6 ఉన్నాయి చూడండి, 1 2 1 2 3 4 5 6లో 1లు ఎన్ని వచ్చినాయి? 3, మరి 2లు 3. సో అంటే బాగా ఐడియా వస్తున్నదా? సో 10 టర్మ్స్ కనుక తీసుకుంటే 10 టర్మ్స్ తీసుకుంటే అందులో ఎన్ని 1లు వస్తాయి, ఎన్ని 2లు వస్తాయి? 10 టర్మ్స్లో 5 అవి 5 ఇవి, అంతేనా? 5 1s 5 2s. అంటే ఇప్పుడు బాగా ఆలోచించండి. ఓవరాల్గా 125 ఆడ్ కాబట్టి ఇది కన్ఫ్యూజ్, మనకి కొంచెం మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయాం. 125 కాకుండా 124th టర్మ్ వరకే చూద్దాం. 124లో సగం 1లు సగం 2, హాఫ్ ఆఫ్ 1s హాఫ్ ఆఫ్ 2s. అంటే దీన్ని బై 2 చేస్తే 62. అంటే 62 1s ఉన్నాయి, 62 2s ఉన్నాయి, ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది. 124 టర్మ్స్ కాదు కదా, ఇంకొక టర్మ్ ఎక్స్ట్రా ఉంది. ఏంటి ఆ టర్మ్? 1 ఆ 2నా? ఆ ఎక్స్ట్రా ఉన్న టర్మ్ ఎవరు? ఎస్, 1 ఫస్ట్ టర్మే కదా వచ్చేది, ఇంకా నెక్స్ట్ వచ్చే టర్మ్ ఏది? 1. అంటే ఓవరాల్గా 1s ఏమో 62 1s ఉన్నాయి, 62 2s ఉన్నాయి. ఎంత చూద్దాం. 1లన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఎంత వస్తుంది? ఇది వస్తుంది. అంటే 62 1s, 62 2s ఒకటి, ఇంకొకటి లాస్ట్ 125th టర్మ్, 125th టర్మ్ 1 వస్తుంది. చూడండి, ఆర్డర్ టర్మ్, ఫస్ట్ టర్మ్, థర్డ్, ఫిఫ్త్, సెవెంత్, 9th ఆర్డర్ టర్మ్స్ అన్నీ మళ్ళీ వస్తాయి. 125th కూడా ఆర్డర్ టర్మ్, ఆర్డర్ టర్మ్ కాబట్టి అది 1 అవుతుంది. ఓకే, ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. 1లన్నీ కలిపితే 62 1s, 2లన్నీ యాడ్ చేస్తే 62 2s. సో అంటే 62 మల్టిప్లై చేస్తే 124 + 1, కరెక్ట్ కదా? సో యాడ్ చేయండి. 124 62 1 యాడ్ చేస్తే 4 6 7 8 1 187. ఆ మొత్తం యాడ్ చేస్తే సమ్ ఆఫ్ 125 టర్మ్స్ ఈజ్ 187. అర్థమైందా? 1లు ఎన్నిసార్లు వచ్చింది? 5 టర్మ్స్, సారీ ఒక 10 టర్మ్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, అందులో 1లు ఒక 5, 2లు ఒక 5. అలాగే 100 టర్మ్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, 50 ఏమో 1s 50 ఏమో 2s. అలా 124 టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి, సగం 62 62 అవి 1s ఒక 62 2s ఒక 62. యాడ్ చేస్తే ఎంత? 62 1s
62 2s 124. ఇంకొక టర్మ్ ఎక్స్ట్రా ఉంది 125th టర్మ్, అది 1. సో మొత్తం యాడ్ చేసేయండి. మొత్తం యాడ్ చేస్తే ఆన్సర్ 187. ఓకేనా? అర్థమైందా? కొంచెం డిఫరెంట్గా. సో ఈసారి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ తర్వాత చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.